రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదివాసీ లంబాడీల మధ్య గొడవ పెట్టిస్తుండు. లంబాడీలు ఎస్టీలు కాదు, వీళ్ళు ఎస్టీలు అక్రమంగా వచ్చిరు, వలసవాదులు అని చెప్పేసి ఆదివాసుల చేత ఈ గొడవ పెట్టిస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో రాహుల్ గాంధీని కానీ, కేసీ వేణుగోపాల్ కానీ, లేకపోతే మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ గారిని కలిసి వినతి పత్రం ఇద్దామని చెప్పేసి వాస్తవాల విషయాలు తెలంగాణలో ఏం జరుగుతుందో వివరించడం కోసం రావడం జరిగింది. కానీ మాకు ఇక్కడ మేము వెళ్తుంటే ఢిల్లీ పోలీసులు మమ్మల్ని అడ్డగించి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని ఏఎస్సీ కార్యాలయంలో తీసుకుపోవాలి, అక్కడ ఎవరున్నా కూడా వినతి పత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. గతంలో రేవంత్ రెడ్డి ఎస్టీల డిక్లరేషన్ చెవెళ్ల వేదికగా ఇవ్వడం జరిగింది. ఆ డిక్లరేషన్ అమలు చేయ శాతగాకనే లంబాడీలో ఆ డిక్లరేషన్ అమలు చేయమని అడుగుతున్నారు. కాబట్టి ఈ గొడవ పెట్టించి దాని నుంచి తప్పించుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చూస్తుండు. కాబట్టి నేను చెప్తున్న ఆదివాసీ మిత్రులకు, నేను ఒకటే చెప్తున్నా, ఆదివాసీ మనము అన్నదమ్ములా కలిసిమెలిసి ఉన్నాం. వాస్తవంగా ఆదివాసులు వెనుకబడి ఉన్న కారణం ఎవరంటే పాలకులు కారణం. కాబట్టి రేవంత్ రెడ్డికి ఆదివాసీ బిడ్డల మీద ప్రేమ ఉంటే అక్కడ స్పెషల్ ప్యాకేజ్ ఆదివాసీ గుడాలలో రోడ్లు కానీ, ఆరోగ్య కేంద్రాలు కానీ, విద్య కానీ వాళ్లకు స్పెషల్ బోర్డు ఏర్పాటు చేసి ఆదివాసీ బిడ్డలకు పల్లెళ్ళు గుడాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నది. అది చేయక ఆయన ఏంటంటే విధంగా గొడవ పెట్టించి తప్పించుకోవాలనే ప్రయత్నం చూస్తుండు. మా సీతక్క కూడా ఆదివాసీ బిడ్డనే కదా, ఆమె కూడా ఒక మంత్రి హోదాలో ఉంది కదా, మళ్ళీ ఆదివాసీ బిడ్డల గుడాలకు అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గల్లబట్టి నిధులు ఇమ్మని ఎందుకు అడుగుతలేదు, తెల్ల వెంకట్రావు ఎందుకు అడుగుతలేదు, మా వెడుమ భోజుగాడు ఎందుకు అడుగుతలేదు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. కాబట్టి ఆదివాసీ బిడ్డలారా, మిమ్మల్ని రాజకీయంగా వాడుకొని బలిపసులు చేస్తుండు రేవంత్ రెడ్డి. కాబట్టి మీరు వాళ్ళ మాట వినకండి, మీకు రావాల్సిన హక్కుల మీద మీరు పోరాటం చేయండి. తెలంగాణ ముఖ్యమంత్రి మీద మీ యొక్క బాణం వేసే దాంట్లో మేము పుల్లలు అవుతామని చెప్పేసి ఆదివాసీ బిడ్డల్లో నేను పిలిపిస్తున్నాను. మా డిమాండ్ ఒకటే అండి, ఆదివాసీ లంబాడీల మధ్య గొడవ పెడుతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిపాలన శాతగాక మమ్మల్ని గొడవ పెడుతుంది. కాబట్టి మేము ఆయన సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఢిల్లీకి వచ్చినాము. మా ఏకైక డిమాండ్ అదొక్కటే. ఇప్పుడు మేము కలవబోతున్నాం అంటే ఏఎస్సీ కార్యాలయంలో ఎవరున్నా వాళ్ళని కలిసి మెమోరాండం ఇస్తాం. మాకు పోలీసులు సహకరిస్తే సీతక్కను తెల్ల వెంకటరావు స్వయం బాబురావు వెంటనే చాతగాని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, చాతగాని ముఖ్యమంత్రి నా పేరు ఇందల్ రాథోడ్. నేను గిరిజన విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడిని. ఏదైతే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ లంబాడీల పైన ఇవాళ కుట్ర చేస్తూ ఉన్నా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఆ కుట్రలు ఎందుకంటే ఇవాళ లంబాడీలు అనేక రకాలుగా విద్యలో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, రాజకీయ పరంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి ఇవాళ బాగా అభివృద్ధి చెందినరు అనేసి ఇవాళ ఆదివాసీలను మా పైన ఉసుగు